నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కేకేఆర్ బౌలర్ స్టార్క్ బౌలింగ్ దాటికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 13.4 ఓవర్లలో 164 పరుగులు చేశారు. ఫలితంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లారు. కోల్కతా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ అంటే సమఉజ్జీల సమరంగా క్రికెట్ అభిమానులు భావించారు. మ్యాచ్ కోసం ఉత్కంఠభరితంగా ఎదురుచూశారు. కానీ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శనతో ఫ్యాన్స్ చిన్నపుచ్చుకున్నారు. హైదరాబాద్ జట్టు ఓటమికి ప్రధానంగా 3 కారణాలను క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు ప్రతి మ్యాచ్లోనూ బ్యాటింగ్ విభాగంలో అటాకింగ్ గేమ్ను ఆడుతూ వచ్చింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్లు దూకుడుగా ఆడి పరుగుల వరద పారించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు సైతం అదే ఊపును కొనసాగిస్తూ ప్రత్యర్థులకు భారీ లక్ష్యాలను నిర్దేశిస్తూ వచ్చారు. క్వాలిఫైర్ 1 మ్యాచ్లోనూ ఎస్ఆర్హెచ్ అదే వ్యూహాన్ని అమలు చేసింది. కానీ స్టార్క్ బౌలింగ్ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఓపెనర్లు తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. ఒకానొక దశలో ఆ జట్టు 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా తర్వాత క్రీజులోకొచ్చిన బ్యాటర్లు సైతం దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి వరుసగా వికెట్లు కోల్పోయారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరినప్పుడు మిగిలిన బ్యాటర్లు కాస్త క్రీజులో నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ప్యాట్ కమిన్స్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. కానీ కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో పెద్ద తప్పు చేశాడు. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో రెగ్యులర్ స్పిన్ బౌలర్ లేకపోవడంతో జట్టు పూర్తిగా ఫాస్ట్ బౌలింగ్ పైనే ఆధారపడింది. ఫలితంగా ట్రావిస్ హెడ్ కూడా బౌలింగ్ చేయాల్సి రాగా 10 బంతుల్లో 32 పరుగులిచ్చాడు. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపిక విషయంలోనూ ఎస్ఆర్హెచ్ జట్టు అంచనా తప్పైంది. జట్టు బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్న సమయంలో అభిషేక్ శర్మ స్థానంలో సన్వీర్ సింగ్ ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు. కానీ సన్వీర్ సింగ్ తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. సన్వీర్ కంటే వాషింగ్టన్ సుందర్ ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుని ఉంటే కొంచెమైనా మెరుగైన ఆప్షన్ గా ఉండేది. మరోవైపు ఫీల్డింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ జట్టు ప్లేయర్లు తప్పిదాలు చేశారు. పలుసార్లు క్యాచ్లను మిస్ చేయడంతోనూ కోల్కతా జట్టు విజయం సునాయసనమైంది. కేకేఆర్ జట్టుతో మ్యాచ్ సమయంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటే ఈ నెల 24న జరిగే క్వాలిఫైర్ 2లో నెగ్గి ఫైనల్కు వెళ్లే అవకాశాలు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పుష్కలంగా ఉన్నాయి.